హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది నిన్నటి వ్లాగ్ అండి. అంటే వెడ్నెస్‌డే రోజు వ్లాగ్ అనమాట. వెడ్నెస్‌డే మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్‌ని షేర్ చేస్తాను. మార్నింగ్ లేచిన తర్వాత ఒక 20 మినిట్స్ వాకింగు, తర్వాత మెడిటేషన్ ఇవన్నీ చేసుకున్న తర్వాత కిచెన్‌లోకైతే వచ్చేసాను. ముందు రోజు నైట్ నేను ఇక్కడ బాదం, వాల్‌నట్స్ అలాగే చియా సీడ్స్ కంపల్సరీ అండి. ఎర్లీ మార్నింగ్ చియా సీడ్స్ కంపల్సరీ తీసుకుంటాను కదా! రెగ్యులర్‌గా నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. చియా సీడ్స్ ఇవన్నీ కూడా నానబెట్టుకున్నాను. అలాగే ముందు రోజు నైటు శనగలు కూడా నానబెట్టానండి. ఈరోజు పిల్లల స్కూల్ బాక్స్‌లోకి ప్రోటీన్ రైస్ చాలా చాలా హెల్తీ అయిన ప్రోటీన్ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడైతే తాగడం కోసం హాట్ వాటర్ అయితే పెట్టేసాను. పాలు కూడా వచ్చేసాయండి. పాలు చాలా ఎర్లీగా 6:30 ఆ టైంకే వచ్చేస్తాయన్నమాట. పాలు కూడా ఒక పక్కన పెట్టేస్తున్నాను. సో, ఒక లీటర్ పాలు పోయించుకుంటానండి. చాలామంది అడుగుతూ ఉంటారు. నేను ఘీ ప్రిపేర్ చేసిన ప్రతిసారి మీరెన్ని పాలు పోయించుకుంటారు లక్ష్మి అని అడుగుతూ ఉంటారనమాట. లీటర్ పాలు పోయించుకుంటానండి. మేముండేది కొంచెం విలేజ్ కాబట్టి ఏంటంటే, ఇక్కడ అందరికీ ఆవులు, గేదెలు ఉంటాయండి. చాలామంది ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. పాడి, పంట అన్నీ ఉంటాయి వీళ్ళకి. సో, అందుకని మాకు గేదె పాలు కావాలంటే గేదె పాలు, ఆవు పాలు కావాలంటే ఆవు పాలు చాలా ప్యూర్‌గా, స్వచ్ఛంగా దొరుకుతాయనమాట. ఇక్కడ పాలల్లో అయితే ఎటువంటి కల్తీ ఉండదండి. మనం డైరెక్ట్ వెళ్ళి తీసిన పాలు తీసినట్టు కూడా తెచ్చుకోవచ్చనమాట. మా కాలనీలో చాలామంది డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకుంటారండి. తీసిన పాలు తీసినట్టు తెచ్చుకుంటారనమాట. చిక్కటి పాలు. మేము 5 ఇయర్స్ నుంచి ఒకళ్ళ దగ్గరే పోయించుకుంటున్నాము. ఆయన ఇంటికొచ్చి పొద్దుటే ఇచ్చేసి వెళ్తారండి. చాలా చిక్కటి పాలు వేస్తారనమాట. లీటరు 60 రూపీసు. స్టార్టింగ్‌లో 50 రూపీస్ ఉండేదండి. ఇప్పుడైతే 60 రూపీసు. కాస్ట్ కూడా అడుగుతూ ఉంటారనమాట చాలామంది. లీటర్ పాలు కాస్ట్ ఎంత లక్ష్మి అక్కడ అని. 60 రూపీస్ అండి. వింటర్‌లో అయితే నేను హాఫ్ లీటరే పోయించుకుంటాను. ఎందుకంటే వింటర్‌లో పెరుగు, మజ్జిగ ఇటువంటివి వాడం కాబట్టి హాఫ్ లీటర్ పాలు సరిపోతాయి నైట్ పడుకునేటప్పుడు తాగడానికి. సమ్మర్‌లో అయితే ఇంక లీటర్ పాలు వేయించుకుంటాను. ఎవరైనా ఇంటికి వస్తే గనక అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు ఎవరైనా వస్తే గనక లీటరన్నర అంటే 1 ½ లీటర్ అట్లా వేయించుకుంటాననమాట. మేము ఎక్కడున్నా సరే ఎప్పుడు కూడా ప్యాకెట్ మిల్క్ అస్సలు వాడలేదండి. ప్యాకెట్ పెరుగు కానీ, ప్యాకెట్ పాలు గానీ అస్సలు వాడను. ఇప్పటివరకు వాడే అవసరం గూడా రాలేదనమాట. మేము ఎక్కడున్నా అంటే ఇంతకుముందు గోవాలో ఉండేవాళ్ళం కదండీ! గోవాలో ఉన్నప్పుడు గూడా ప్యూర్ గేదె పాలు పోయించుకునేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి వేసేవారనమాట. అలా ఇప్పటివరకు ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పెరుగు వాడే అవసరం అయితే రాలేదు. రాకూడదనే అనుకుంటున్నాను. అంతగా ప్యాకెట్ పాలు వాడవలసిన అవసరం వస్తే గనక మొత్తానికి ఈ డైరీ ప్రొడక్ట్స్ మానేస్తాను గానీ, ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పెరుగు మాత్రం అస్సలు యూజ్ చేయను. ఇంకిక్కడ పిల్లల కోసం స్కూల్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి. చెప్పాను కదా! మంచి ప్రోటీన్ రైస్ పిల్లల కోసం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ రైస్ ప్రిపేర్ చేయడం కోసం మీరు ముందు రోజు నైటే శనగలు లేదంటే బొబ్బర్లు, లేదంటే మీ దగ్గరున్న ధాన్యాలన్నీ కూడా కలిపి నానబెట్టుకోవచ్చు. అంటే శనగలు, బొబ్బర్లు, పెసలు, రాజ్మా సో, ఇటువంటివన్నీ మీరు కలిపి నానబెట్టుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి శనగలు మాత్రమే నానబెట్టానండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో నేను ఘీ వేశాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేశాను. అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చితో పాటుగా మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకొని ఆయిల్‌లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. అవన్నీ మంచిగా మగ్గిన తర్వాత నానబెట్టుకున్న శనగలు అలాగే నేనిక్కడ మీల్ మేకర్ కూడా యాడ్ చేశానండి. సోయా చంక్స్ అంటారు కదా! అవి కూడా వేశాననమాట. మా పిల్లలకి చాలా ఇష్టం. ఏ రైస్ ఐటెమ్ చేసినా సరే ఈ విధంగా మీల్ మేకర్ వేశాననుకోండి అవన్నీ తీసుకొని చాలా ఇష్టంగా తింటారు. అందుకని అవి కూడా వేశాను. వెజిటబుల్స్ ఈ శనగలు, సోయా చంక్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే స్పైసెస్ అన్నీ కూడా అంటే ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా గానీ లేదంటే పులావ్ మసాలా గానీ, బిర్యానీ మసాలా గానీ, చికెన్ మసాలా ఏదైనా సరే వేసుకోవచ్చు.
స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పెరుగు కూడా వేసేసి మంచిగా కలిపేయండి. సో, నెక్స్ట్ ఇందులో మీ దగ్గర ఉంటే గనక కొత్తిమీర, పుదీనా వీలైనంత ఎక్కువ వేసుకోండి. ఫ్లేవర్ బావుంటుంది. సో, నా దగ్గర కొత్తిమీర లేదు గానీ, పుదీనా ఉందండి. మా పార్క్‌లో బోలెడంత పుదీనా ఉంటది. తీసుకొచ్చి నేను ఇక్కడ కుండీలో వేశానండి. ఒక 10 డేస్‌కే ఎంత మంచిగా వచ్చేసిందో పుదీనా అయితే. ఫ్రెష్ పుదీనా ఈ విధంగా తెంచి ఇందులో అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు నేను బాస్మతి రైస్ వాడలేదండి. నార్మల్ మేము రైస్ వండుకునే సోనా మసూరి రైస్ అయితే వేశాననమాట. ఈ రైస్ అయితే గనక ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 4 గ్లాసుల వాటర్ అయితే వేసేసాను. అదే బాస్మతి రైస్ అనుకోండి, ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే గనక 1 ½ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. సో, మంచి టేస్టీ ప్రోటీన్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. పిల్లలందరూ గూడా ఇష్టంగానే తింటారులెండి. ఎందుకంటే అందులో శనగలు, ఈ మీల్ మేకర్ ఇవన్నీ ఉన్నాయి కదా! చాలా టేస్టీగా మధ్య మధ్యలో ఆ శనగలవి తగులుతూ చాలా కమ్మగా గూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకిక్కడ ఒక పక్కన జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రాగి, జొన్న జావ అనమాట. రాగి పిండి, జొన్న పిండి 2 మిక్స్ చేసేసాను. సో, జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు తెలుసు కదండీ! సాహితీ, సాత్విక్ ఇద్దరు మార్నింగ్ టైమ్‌లో ఒక చిన్న గ్లాసు జావ, ఒక ఎగ్ తింటారు. సో, అందుకని మార్నింగ్ టైమ్‌లో కంపల్సరీ జావ అయితే ప్రిపేర్ చేస్తాను. 7:30కే వెళ్ళిపోతారు కాబట్టి అంత మార్నింగే టిఫిన్ చేయడానికి అవ్వదు కదండీ! వాళ్ళు ఎగ్ తిన్నా, తినకపోయినా జావ అయితే తాగేసి వెళ్ళిపోతారు. ఇంకిక్కడ మన హెల్తీ ప్రోటీన్ రిచ్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత టేస్టీగా ఉంటుందో అండ్ తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కంపల్సరీ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొస్తారనమాట. నేను వారంలో 1, 2 సార్లయినా సరే ఇది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను శనగలు వేశాను కదండీ! ఒక్కొక్కసారి బొబ్బర్లు వేస్తాను. ఒక్కొక్కసారి రాజ్మా వేస్తాను. అట్లా మన దగ్గర అవైలబుల్ ఉన్న ధాన్యాలు వేసుకొని మనం చేసుకోవచ్చనమాట. ఇందులో ఇంకా హెల్తీగా కావాలి అని అనుకుంటే గనక, మీ దగ్గర ఏమైనా ఆకుకూరలు అవైలబుల్ ఉంటే గనక, అవి కూడా సన్నగా తరిగి వేయొచ్చండి. నా దగ్గర కొంచెం పాలకూర ఉంది. ఇంకా తీసి, క్లీన్ చేసి వేసేంత టైం లేదనమాట. ఇంక అందుకని పాలకూర అయితే వేయలేదు. ఒకరిద్దరు కామెంట్స్ పెడుతున్నారండి. మీరు ప్లాస్టిక్ లంచ్ బాక్స్‌లు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తున్నారు లక్ష్మి. పిల్లలకి హెల్తీ కాదు అని అంటున్నారు. ఇది ప్లాస్టిక్ కాదండి. స్టీలే. లోపల స్టీల్ బాక్స్‌లుంటాయనమాట. సో, బయట మాత్రం అట్లా ప్లాస్టిక్ బాక్స్ అయితే ఉంటుంది. అంటే వేడిగా ఉండటం కోసం. ఇవైతే ప్లాస్టిక్ కాదండి. బట్ ప్యూర్ స్టెయిన్‌లెస్ స్టీల్‌లో కూడా బాక్సులు తీసుకుందామని ఇక్కడ చూసాను గానీ, ఇక్కడ స్టీల్ ఐటెమ్స్ అంతగా బాగోవనమాట క్వాలిటీ అవి. సో, అందుకని తీసుకోలేదు. ఈసారి ఆంధ్ర వెళ్ళినప్పుడు ప్యూర్ స్టీల్ బాక్సులు తీసుకుంటాను. ఇంకా వాటర్ బాటిల్ కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఇస్తున్నారు మీరు పిల్లలకి. అస్సలు హెల్తీ కాదు అంటున్నారు. బాటిల్స్ కూడా ప్లాస్టిక్ కాదండి. ఇవి కూడా స్టెయిన్‌లెస్ స్టీలే. లోపల స్టీలు పైన అట్లా మనకి ప్లాస్టిక్ లాగా కనిపిస్తున్నాయన్నమాట. సో, మిల్టన్ వాటర్ బాటిల్స్ అండి. అవి ప్లాస్టిక్ కాదు స్టీలే. నా దగ్గర మిల్టన్‌వి స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయండి. అంటే పైన ఈ ప్లాస్టిక్ కోటింగ్ లేకుండా ఒరిజినల్ స్టీల్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అవి కొంచెం వెయిట్ ఉంటాయండి. లాస్ట్ ఇయర్ ఏమైందంటే సాత్విక్‌కి ఈ విధంగా థర్డ్ క్లాస్‌కి జాయిన్ అయిన స్టార్టింగ్‌లో ఆ స్టీల్ బాటిల్ ఇచ్చి పంపించానండి. వాటర్ వేసి పంపించాననమాట. సాత్విక్ ఏం చేశాడంటే బాటిలు తాగేసిన తర్వాత వాటర్ ఖాళీ అయిపోతుంది గదండీ! ఆ బాటిల్‌తో వేరే అబ్బాయి సాత్విక్ ఇద్దరు ఆడుకుంటున్నారంటండి. సాత్విక్ చేతిలో బాటిలు ఆ అబ్బాయికి తగిలిందనమాట తలకి. నుదురు దగ్గర తగిలిందండి. కొంచెం గీసుకుని స్వెల్లింగ్ అవి వచ్చిందనమాట. అప్పుడు మాకు కంప్లెయింట్ వచ్చింది. సాత్విక్ వాటర్ బాటిల్‌తో ఒక అబ్బాయిని కొట్టాడు. స్కూల్‌కి రండి అని కంప్లెయింట్ వచ్చిందనమాట. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ అంతా చూసిన తర్వాత ఇద్దరు ఆడుకుంటుండగా అదే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తగిలింది అని ఆహ్, చూసారనమాట. ఇంకా ఆ రోజు నుంచండి ఇప్పటి వరకు నేను మళ్ళీ ఆ స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ బాటిలు పంపించలేదనమాట. అప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ సార్ కూడా చెప్పారు. ఇంత కొంచెం వెయిట్ ఉన్న ఇటువంటి స్టీల్ బాటిల్స్ వద్దండి. కొంచెం లైట్ వెయిట్ ఉన్న బాటిల్సే పంపించండి అని అప్పుడు చెప్పారనమాట. ఇంక అప్పటినుంచి కొంచెం వెయిట్ ఉన్న స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిల్స్ అవి పంపించట్లేదు. మిల్టన్ వాటర్ బాటిల్స్ అంత వెయిట్ ఉండవు గానీ, వాటర్‌తో ఉన్నప్పుడు మాత్రం వెయిట్ ఉంటాయి కదండీ! అది ఎక్కడైనా తగిలినా కూడా మనకి కొంచెం దెబ్బ అయితే గట్టిగానే తగులుతుంది. సో, అలా అయిందనమాట. సో, అందుకనే స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిల్స్ నేను పంపించట్లేదు. ఇంకిక్కడ అర్జున్‌కి మార్నింగ్ కాఫీ కాదు టీ తాగాలనిపించిందంటండి.
అల్లం, యాలకులు ఇవన్నీ వేసి మంచిగా టీ పెట్టారు. సో, ఆయన తాగుతూ నాకు కూడా ఒక చిన్న గ్లాస్ టీ అయితే ఇచ్చారనమాట. ఈరోజు అర్జున్ లంచ్ బాక్స్‌లోకి గూడా నేను మార్నింగ్ ప్రిపేర్ చేశాను కదండీ! శనగలవి వేసి ఆ పులావే పెట్టేశాను. బీట్రూటు, క్యారెట్ ఇవన్నీ వేసి రైతా అయితే ప్రిపేర్ చేశాననమాట పెరుగు వేసి. ఇంకా అది పెట్టేశాను సింపుల్‌గా. ఆఫ్టర్‌నూన్ కూడా మా పిల్లలకి ఇటువంటి రైస్ ఐటెమ్స్ ఉంటే గనక ఆఫ్టర్‌నూన్ కూడా అదే అడిగి తింటారండి. సో, అందుకని ఇంక సెపరేట్‌గా లంచ్ ఏం ప్రిపేర్ చేయట్లేదు. సో, రైతా ప్రిపేర్ చేశాను కదండీ! ఇంక అదేసుకొని ఆఫ్టర్‌నూన్ కూడా పిల్లలు అదే తినేస్తారు. కావాలంటే ఆమ్లెట్ గానీ, లేదంటే ఎగ్ బాయిల్ చేసిస్తాను అందులోకి. ఇంక నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, ఈరోజు ఇంక బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి. ఈరోజే గాదు, ఒక 15 డేస్ నుంచి మార్నింగ్ జావా, ఎగ్, నట్స్, సీడ్స్ ఇవే తింటున్నాం కదండీ! అర్జున్, నేను ఇద్దరం అవే తింటున్నాం. పిల్లలకి మాత్రమే ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను గానీ, మేము మాత్రం కొంచెం హెల్తీగానే తింటున్నామనమాట. ఇంకా సమ్మర్‌లో ఎక్కువగా జావే తీసుకుంటాంలెండి మార్నింగ్ టైమ్‌లో 1-2 గ్లాసుల జావ అయితే తాగేస్తూ ఉంటాము. అదే హ్యాపీగా ఉంటది. ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్తున్నానండి. 3 మంత్స్ అయిందండి. నేను జనవరిలో ఇంటికి వెళ్తున్నప్పుడు చేయించుకున్నాను ఐబ్రోస్. మళ్ళీ అప్పటినుంచి చేయించుకోలేదు. కొంతమంది ఎవ్రీ మంత్ గుర్తుపెట్టుకొని చేయించుకుంటారు గానీ, నాకేంటో బద్ధకమండి. మా ఇంటి పక్కనే చేస్తారు. కాలనీలోనే మా ఇంటి పక్కనే బ్యూటీ పార్లర్ ఉంది. అయినా సరే బద్ధకమండి నాకు కిందకి దిగి అక్కడికి వెళ్ళడానికి. అంటే ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్ చేయడానికి దిగుతాను. బట్ ఓహ్! బ్యూటీ పార్లర్‌కి మాత్రం వెళ్ళననమాట. ఏముందిలే ఇంట్లోనే ఉంటాం కదా! అని అనిపిస్తది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఊరు వెళ్ళేటప్పుడు ఆ టైంలో మాత్రమే. ఫెస్టివల్స్ అప్పుడు కూడా చేయించనండి ఐబ్రోసు. ఆంధ్ర వెళ్ళేటప్పుడు మాత్రం చేయించుకుంటూ ఉంటాను. ఇంక ఈరోజైతే ఐబ్రోస్ చేయించాను. 3 మంత్స్ అయిపోయింది గదా! అన్నట్టు. ఇంకా కింద నుంచి వచ్చేటప్పుడు కరివేపాకైతే తెచ్చుకుంటున్నాను. మా కింద పార్క్‌లో కరివేపాకు చెట్లుంటాయండి. 2, 3 ఉన్నాయన్నమాట. చాలా ఫ్రెష్‌గా నాకెప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా తెచ్చుకుంటూ ఉంటాను. పుదీనా, కరివేపాకు 2 కూడా దొరుకుతాయండి. ఇంకా మన సైడు ఐబ్రోస్ చేయడానికి ఎంత తీసుకుంటారో అనేది కామెంట్ జేయండి. ఇక్కడైతే 30 రూపీస్ అనమాట. నేనిక్కడికొచ్చిన స్టార్టింగ్‌లో 15 రూపీస్ తీసుకునేవారండి ఐబ్రోస్ చేయడానికి. అట్లా అట్లా ఇప్పుడు 30 రూపీస్ అయిందనమాట. ఫెస్టివల్స్ అవి ఉంటాయి కదండీ! ఇక్కడ ఫేమస్ ఫెస్టివల్స్ హోలీ, దివాళీ, కర్వా చౌత్ అని చేస్తారు. అటువంటి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఆఫర్ ఉంటుందనమాట. 10 రూపీస్‌కే చేస్తారండి ఐబ్రోస్. అంత తక్కువ కాస్ట్ అనమాట ఇక్కడ అంతా గూడా. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఈరోజు వంట పని లేదు గాబట్టి, ఒక 3 పనులైతే కంప్లీట్ చేయాలనుకున్నానండి. అదేంటంటే ఫస్ట్ ఐబ్రోస్ చేయించుకోవాలి ఈరోజు ఎలాగైనా ఖాళీ చేసుకున్నాననుకున్నాను. వెళ్లి ఐబ్రోస్ చేయించుకొనొచ్చాను. ఫ్రిడ్జ్‌లో మేగడుందండి. మేగడంతా తీసి వెన్న తయారు చేసి నెయ్యి కాచాలి. ఇదొక పననమాట. ఇంకో పనేంటంటే బట్టల ర్యాక్ ఉందనమాట. నా బట్టలు, అర్జున్ బట్టలు అవి సర్దుకోవాలి ఈరోజు నీట్‌గా ర్యాక్స్ అన్నీ కూడాననుకున్నాను. ఇప్పుడు ఈ నెయ్యి కాచిన తర్వాత ఆ పని కూడా కంప్లీట్ చేసేయాలి. ఫ్రిడ్జ్ మొన్న డీప్ క్లీన్ చేశాను కదండీ! క్లీన్ చేసిన తర్వాత నేను పైన షీట్లు వేశాను కదా! ఈ విధంగా ఫ్రిడ్జ్‌లో ఏమైనా తీసినప్పుడు ఆ వాటర్ ఏమన్నా ఉంటే గనక చక్కగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటానండి. మనం ఆ విధంగా షీట్లు వేసుకొని ఏమైనా పడిన వెంటనే లేదంటే వాటర్ అవి అక్కడ ఉండిపోయినాయి అని అనుకుంటే కనుక చక్కగా క్లీన్ చేసేసుకున్నామనుకోండి ఎప్పటికప్పుడు ప్రతిసారి ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేయవలసిన అవసరం ఉండదనమాట. ఒక 1 మంత్ తర్వాత అట్లా 1 మంత్‌కొకసారి అట్లా డీప్ క్లీన్ చేస్తాను. ఇంకెప్పటికప్పుడు నార్మల్‌గా ఒక కాటన్ క్లాత్‌తో గానీ లేదంటే ఈ క్లీనింగ్ షీట్స్ ఉంటాయి కదా! వాటర్ అవి అబ్జార్బ్ చేసుకుంటాయి. సో, వాటితో గానీ ఎప్పటికప్పుడు ప్రతిరోజు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను ఫ్రిడ్జ్ అయితే. సో, డీప్ క్లీన్ అయితే మంత్లీ వన్స్ అట్లా చేస్తూ ఉంటాను. ఇంకిక్కడ పాల మీద మీగడంతా కూడా నేను ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకుంటానండి. 15 డేస్‌కొకసారి అట్లా. ఈ విధంగా మిక్సీ జార్‌లో వేసేసి వెన్నయితే తయారు చేసుకుంటాను. నన్ను ఒకరిద్దరు అడిగారండి, మిక్సీ జార్‌లో వేస్తుంటే ఈ విధంగా క్రీమ్‌లాగా అయిపోతుంది. మీగడ అంటే వెన్న రావట్లేదు అని అంటున్నారు. ఈ విధంగా మీకు క్రీమ్‌లాగా అయిపోయిందనుకోండి, అది సమ్మర్ అయితే గనక మీరందులో కొంచెం కూల్ వాటర్ అయితే వేసి మరొక్కసారి పల్స్ ఇస్తూ తిప్పండి. అదే వింటర్ అనుకోండి కొంచెం హాట్ వాటర్ వేసుకొని తిప్పితే గనక చక్కగా ఈ విధంగా మనకి వెన్ననేది తయారైపోతుందనమాట.
ఏంటి ఇట్లా క్రీమ్‌లాగా అయిపోయింది అని చాలామంది వేస్ట్ అయిపోయిన దానికిని పడేస్తూ ఉంటారు. అలా మాత్రం అస్సలు చేయకండి. కొంచెం కూల్ వాటర్ గానీ, లేదంటే వింటర్ అయితే గనక కొంచెం హాట్ వాటర్ గానీ వేసి పల్స్ ఇస్తూ తిప్పితే గనక మనకి చక్కగా ఆ మీగడ నుంచి వెన్ననేది సెపరేట్ అయిపోతుంది. నేనెప్పుడు కూడా ఈ విధంగా మిక్సీ జార్‌లో వేసే ఆహ్, వెన్ననేది తయారు చేసుకుంటూ ఉంటానండి. పాల మీద మీగడే తీస్తూ ఉంటాను. పాలు కాచిన తర్వాత చక్కగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మనకి మీగడ ఎక్కువొస్తుందండి. పైన మీగడంతా కూడా దట్టంగా కట్టి ఉంటుందనమాట. ఆ మీగడంతా తీసి నేను ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకుంటాను. ఒక 2 వీక్స్ అయిందేమో అండి. నేను రీసెంట్‌గానే వీడియోస్‌లో నెయ్యి తయారు చేశాను గదా! 2 వీక్స్ అయిందనుకుంటా. సో, మళ్ళీ ఇప్పుడు 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే నెయ్యి తయారు చేస్తున్నాను. 15 డేస్‌కొకసారి ఒక కేజీ వరకు నెయ్యొస్తూ ఉంటుందండి నాకు. అంటే ఇక్కడ పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి, సో, మీగడ ఎక్కువుంటుంది. వెన్న ఎక్కువ తయారవుతుంది. నెయ్యి కూడా ఎక్కువొస్తుందనమాట. నాకు ఈ వెన్న, నెయ్యి తయారు చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తదండి. నేను ఇంతింత నెయ్యి తయారు చేస్తున్నానా అని అనిపిస్తూ ఉంటదనమాట. ఒకప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచో, లేదంటే అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచో తెచ్చుకునేదాన్ని నెయ్యి. ఇప్పుడు వాళ్ళందరికీ నేనే తీసుకువెళ్తూ ఉంటానండి. సో, అదొక హ్యాపీనెస్ అనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు మీగడ మిక్సీ జార్‌లోకి తీసుకున్న తర్వాత కూల్ వాటర్ వేసుకుంటే గనక చాలా తొందరగా వెంటనే ఆ మీగడ నుంచి వెన్న సెపరేట్ అయిపోతుంది. మాకిక్కడ ఇంకా అంటే సమ్మరే గానీ ఇంకా అంత వేడైతే లేదు కాబట్టి నేను నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటరే యూజ్ చేస్తున్నానండి. కూల్ వాటర్ అయితే యూజ్ చేయట్లేదు. మనకి అక్కడే ఎక్కువ వేడుంటుంది గాబట్టి మీరైతే చక్కగా కూల్ వాటర్ యూజ్ చేసుకుంటే గనక చాలా తొందరగా మనకి ఆహ్, వెన్ననేది రెడీ అయిపోతుందనమాట. చూసారు కదండీ! చాలా ఫాస్ట్‌గా ఒక 5 మినిట్స్‌లో మీగడ నుంచి వెన్న సెపరేట్ చేసేసుకున్నాను. మిక్సీ జార్‌లో వేస్తే నాకు చాలా ఫాస్ట్‌గా అయిపోయినట్టు అనిపిస్తదండి. చాలామంది కవ్వంతో చిలుకుతారు కదా! నేను అది కూడా ట్రై చేశాననమాట. 1, 2 వీడియోస్‌లో మీరు చూసే ఉంటారు. కొంతమంది నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారనమాట. మిక్సీ జార్‌లో కాకుండా అదంతా కూడా ఒక గిన్నెలో వేసేసి, కొంచెం కూల్ వాటర్ వేసి తిప్పితే చాలా తొందరగా ఆహ్, వెన్నొచ్చేస్తది అని చెప్తూ ఉంటారు. నేను అలా కూడా ట్రై చేశానండి. అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. నాకలా చేస్తే ఎప్పటికి ఎంతసేపు తిప్పినా వెన్న రావట్లేదు. బట్ నాకు మిక్సీ జార్‌లో అలవాటండి బాగా. మిక్సీ జార్‌లో వేస్తే చాలా ఫాస్ట్‌గా ఒక 5 మినిట్స్‌లో వెన్ననేది రెడీ అయిపోతుందండి. మనం ఎక్కువ కష్టపడనవసరం లేదు. అయితే గిన్నెలెక్కువ అవుతాయని అంటూ ఉంటారు. నాకు గిన్నెలెక్కువైనా ఈ క్లీన్ చేసుకోవడానికి పెద్దగా పననిపించదు గానీ, చిలకడమే పెద్ద పననిపిస్తదండి. నేను ఇవి కూడా చాలా ఫాస్ట్‌గానే క్లీన్ చేసేసుకుంటాను గిన్నెలు కూడా. ఈ మిక్సీ జార్ క్లీన్ చేయడం కష్టమని చాలామంది అంటూ ఉంటారండి. అంటే అది జిడ్డు పట్టేస్తుంది కదా! ఆ బ్లేడ్స్ అవి సరిగ్గా క్లీన్ అవ్వవు అని అంటూ ఉంటారు. ఆహ్, మీరు ఈ విధంగా వెన్న తయారు చేసుకున్నప్పుడు ఏం చేయాలి అంటే, అందులో కొంచెం హాట్ వాటర్ వేసేసి, ఈ మిక్సీ గిన్నెలో ఒక్కసారి మీరు మిక్సీ తిప్పారనుకోండి, ఆ బ్లేడ్సు, ఆ జిడ్డు, జిగురు అంతా కూడా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుందండి. అలాగే ఈ వెన్న తయారు చేయడానికి మీరు ఉపయోగించిన గిన్నెలు కూడా చక్కగా హాట్ వాటర్‌తో క్లీన్ చేసేసుకుంటే గనక, ఆ జిడ్డవి పోతాయి. తర్వాత మీరు నార్మల్ సోప్‌తో గానీ, లిక్విడ్‌తో కానీ క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ గిన్నెలవి ఎలా క్లీన్ జేసుకోవాలి అనేది నేను ఈ వెన్న తయారు చేసిన ప్రతిసారి చెప్తూ ఉంటాను. ఎందుకంటే కొత్త సబ్‌స్క్రైబర్స్ అవి చూస్తూ ఉంటారు కదండీ! కొత్తగా సబ్‌స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అని. సో, అలా చెప్తూ ఉంటాననమాట. ఇంకా వెన్న తయారు చేసుకున్న తర్వాత ఒక 3, 4 టైమ్స్ అయినా సరే వాటర్‌తో నీట్‌గా వెన్న క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ నెయ్యి ఎక్కువ రోజులు నిలవుంటుంది. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందనమాట. ఇంకా స్టవ్ పైన పెట్టేసానండి. సో, మీగడ కాదు, వెన్నంతా కూడా స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్‌లో పెట్టేసాను. ఒక 15, 20 మినిట్స్‌లో మనకి నెయ్యనేది రెడీ అవుతుంది. మధ్య మధ్యలో వెళ్లి తిప్పుతూ ఉండాలి. ఇంకిక్కడ మూడో పని చెప్పాను కదండీ! బట్టల ర్యాక్స్ అన్నీ కూడా నీట్‌గా ఈరోజు ఆర్గనైజ్ చేసుకోవాలి అని అనుకున్నాను. ఇంకా బట్టలన్నీ కూడా తీసేసి, సో, నీట్‌గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. ఈరోజు వంట పని లేదు గాబట్టి ఈ పనులు కంప్లీట్ చేసుకోవాలి అని అనుకున్నాను. నేను అనుకున్న పనులన్నీ కూడా చక్కగా టైంకి పిల్లలొచ్చేలోపే చక్కగా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. వింటర్‌లో మేము ఉపయోగించిన క్లాత్స్ ఇవన్నీ గూడా ఒక చోట పెట్టుకోవాలండి. వింటర్ అవ్వగానే నేను అవి వాష్ చేసేసి
వేటికవి బీరువాలో సర్దేసేదాన్ని. అయితే ఈసారి వర్షాలవి పడడం వల్ల అంటే ఒక 1 వీక్ బ్యాక్ వర్షాలవి పడ్డాయి. మళ్ళీ చలి ఎక్కువైంది గదండీ! మళ్ళీ లోపల పెట్టిన స్వెటర్స్ అవి తీసేసారనమాట పిల్లలు. ఇంక మళ్ళీ ఆ స్వెటర్స్ అన్నీ ఇప్పుడు ఒకసారి వాష్ చేసేసి అవన్నీ కూడా రేపు లేదంటే ఎల్లుండ ఆ వింటర్ స్వెటర్స్, టోపీలు ఇవన్నీ గూడా లోపల చక్కగా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇంకా ఆ పనయితే ఉందనమాట. ఇప్పుడు ఈ బట్టలు మడత పెడుతూ వింటర్‌లో మేము ఉపయోగించిన స్వెటర్స్, టీ షర్ట్స్ అవన్నీ గూడా సెపరేట్‌గా ఒక చోట పెట్టుంచాననమాట. అవన్నీ కూడా రేపు వాషింగ్ మిషన్‌లో వేసేసి అవన్నీ గూడా లోపల బీరువాలో సర్దుకోవాలి. ఇంకా ఇక్కడ బట్టలన్నీ కూడా చాలా నీట్‌గా అయితే సర్దుకున్నాను. ఇంకిక్కడ నెయ్యయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మంచి కలరొచ్చిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. మంచి కలరొచ్చి మంచి స్మెల్ కూడా వస్తదండి. మన పక్కింటి వాళ్ళకి కూడా మనం నెయ్యి కాస్తున్నామని తెలుస్తదనమాట. అంత మంచి స్మెల్లొస్తది. అప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కలరొస్తేనే బావుంటుందండి నెయ్యి. చల్లారిన తర్వాత మనకి చక్కగా పూస పూసలాగా అట్లా ఉంటదనమాట. కొంతమంది లైట్ కలర్ వచ్చేటప్పటికే గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తూ ఉంటారు. అది చల్లారిన తర్వాత కలర్ అంత మంచిగా కనిపించదండి. బట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత లైట్ కొంచెం నెయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేస్తే గనక చల్లారిన తర్వాత కూడా మనకి నెయ్యి చూడ్డానికి బావుంటుంది. స్మెల్ బావుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందనమాట. ఇంక ఈ నెయ్యి బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో అయితే వేసేసానండి. చూసారు కదా! చల్లారిన తర్వాత ఈ విధంగా మంచి కలర్ ఉంటుందనమాట. మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకుంటే గనక. అలాగే పూస పూసలాగా చాలా బావుంటుందండి. కమ్మటి స్మెల్ వస్తూ. "ఏంటి లక్ష్మి ప్లాస్టిక్ డబ్బాలో వేసావు" అని అనకండి. స్టీల్ డబ్బాలు లేవనమాట. ఈసారి నెక్స్ట్ ఆంధ్ర వెళ్ళినప్పుడు స్టీల్ డబ్బాలు తీసుకోవాలి. ఇక్కడి నుంచి నెయ్యి తీసుకువెళ్తూ ఉంటాను కదండీ! అత్తమ్మ వాళ్ళకి, అమ్మ వాళ్ళకి. స్టీల్ డబ్బాలో తీసుకువెళ్తూ ఉంటాననమాట. ఇంకా స్టీల్ డబ్బాలొచ్చేటప్పుడు తెచ్చుకోవడం మర్చిపోతూ ఉంటాను. ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. స్టీల్ డబ్బాలు లేక ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసేసాను. కేజీ పైనే నెయ్యయితే వచ్చిందండి. ఇది 2 కేజీలు డబ్బా అనమాట ఇది. కేజీ పైనే నెయ్యయితే వచ్చిందనమాట. ఇంకా నాకు ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా స్కూల్ నుంచయితే వచ్చేసారు. అసలు బయట ఎంత ఎండో అండి. ఈరోజు తెలిసిందనమాట. సమ్మర్ ఎండ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది మాకు. లైట్‌గా ఇంకా ఉక్కపోత, ఉడుకు అనేది ఇంక ఈ రోజు నుంచే తెలిసింది నాకైతే. చాలా ఎండొచ్చేసిందండి ఈరోజు. సాహితీ, సాత్విక్ ఇద్దరు 7:30కి ఎళ్తున్నారు మార్నింగు. ఇంక ఇంటికొచ్చేసరికి 2:00 వస్తారండి. స్కూల్ వ్యాన్‌లో వచ్చేస్తారు. మార్నింగ్ వాళ్ళ డ్యాడీ తీసుకువెళ్తారు కదండీ! ఇంకొచ్చేటప్పుడైతే స్కూల్ వ్యాన్‌లో ఇంటికైతే వచ్చేస్తారు. ఈసారి ఎండలు చాలా ఎక్కువుంటాయని అంటున్నారు కదండీ! ఇప్పటి నుంచే తెలుస్తుందనమాట ఎంత ఎక్కువుంటాయి అనేది. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో పిల్లల్ని బయటికి పంపించడం, అలాగే పెద్దవాళ్ళు గాని, మనం కూడా బయటికి వెళ్ళకపోవడమే మంచిదండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.